అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 35వ శ్లోకము. యజ్ఞాత్వాన పునర్మోహమేవం యాస్యసి పాండవా ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యదో మయి. 35వ శ్లోకం. యజ్ఞాత్వాన పునర్మోహమేవం యాస్యసి పాండవా ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యదో మయి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నారు. అర్జునుడు ఒక విధమైన మోహంలో భ్రమలో ఉన్నాడు. వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళందరినీ నేను ఎలా చంపాలి అనే మోహంలో ఉన్నాడు. కాబట్టి అర్జునుడు తెలుసుకోదగ్గ జ్ఞానం గురించి చెప్తున్నారు పరమాత్మ. అర్జున, ఏది నీవు తెలుసుకుంటే మరలా ఇటువంటి మోహంలో పడవో, ఏది తెలుసుకుంటే అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మను నీలో నాలో చూడగలవో, అట్టి జ్ఞానమును మంచి గురువుకు శుశ్రూష చేసి తెలుసుకో అని ఉచిత సలహా ఇస్తున్నారు పరమాత్మ. పరమాత్మ ఇక్కడ జ్ఞానం వలన కలిగే లాభాలను వివరిస్తున్నారు. మొదటిది, జ్ఞానము కలిగినందువలన అప్పటి వరకు ఉన్న మోహం అనేది పోతుంది. సమస్త ప్రాణికోటిని తనలో చూడగలడు. అంటే సమత్వ భావన కలుగుతుంది. భేదభావన అనేది ఉండదు. నువ్వు నేను అనే భావన అంతరిస్తుంది. మనకు చూడడానికి కళ్ళు ఉన్నాయి. ఎందుకు? చూచి నడవటానికి, గోతులో పడకుండా ఉండటానికి. అలాగే జ్ఞానం ఉన్నదానికి లక్షణము మోహంలో పడకుండా ఉండటానికి. ఈ ప్రాపంచిక విషయములు, విషయవాంఛలు అన్నీ అసత్యములు. ఒక్క ఆత్మయే సత్యము. ఇదే ప్రాథమిక జ్ఞానము. ఇటువంటి జ్ఞానము కలవాడు ప్రాపంచిక వస్తువును చూచి వాటి మొహంలో పడి ఇవన్నీ నావి, ఇవి లేకపోతే నేను బ్రతకలేను, వీటిని నేను ఎలాగైనా పొందాలి అని అనుకోవడం మోహం. మామిడికాయ మొదట వగరుగా ఉంటుంది, తర్వాత పులుపుగా ఉంటుంది, బాగా పండిన తర్వాత తీయగా ఉంటుంది. మామిడి పండు పూర్తిగా పండిన తర్వాత పూర్వపు వగరు పులుపు మాయమవుతాయి. అలాగే జ్ఞానం కలిగిన దానికి లక్షణం ఏమిటి అంటే అజ్ఞానం, అవివేకం పోవాలి. ఈ ప్రపంచమంతా మాయా అని తెలుసుకోవాలి. ప్రాపంచిక విషయములను వదిలిపెట్టి చిత్తమును పరమాత్మ వైపుకు మళ్ళించాలి. ఇప్పటి వరకు అర్జునుడు వీరంతా నా వాళ్ళు, వీరిని ఎలా చంపడము అని అనుకుంటూ తన కర్తవ్యమును మర్చిపోయాడు. వీరు వేరు, వీరి ఆత్మలు వేరు. వీరి శరీరాలు మాత్రమే చంపబడుతున్నాయి, కానీ వీరి ఆత్మలు కాదు అనే జ్ఞానాన్ని పొందమంటున్నారు పరమాత్మ. జ్ఞాని అయ్యాడు అన్నదానికి లక్షణం ఏమిటంటే తనలో ఉన్న ఆత్మ ఇతరులతో ఉన్న ఆత్మ ఒకటే అని తెలుసుకోవడము, అందరూ సమానమే అని తెలుసుకోవడము, సమత్వ భావన కలిగి ఉండడము. నేను వేరు, నీవు వేరు, నాకంతా తెలుసు, నీకేమీ తెలీదు అని అనుకున్నంత వరకు ఎవరూ జ్ఞాని కాలేరు. అంతేకాకుండా ఈ సమస్త జగత్తును జ్ఞాని తనలో చూడగలడు. మనస్సును ఆత్మయందు లీనం చేయగలడు. ఆత్మానందాన్ని పొందగలడు. అతడే జ్ఞాని. జ్ఞాని యొక్క తర్వాత లక్షణము భగవంతుని తనలో ఆపాదించుకోవడము, తనలో దైవత్వమును ఆపాదించుకోగలగడము. నేనే భగవంతుడు, భగవంతుడే నేను అనే తాదాత్మ్య స్థితికి రావడము. అంటే నేను భగవంతుడిని, అందరూ నన్నే పూజించండి అని అహంకరించడం కాదు. తనలో ఆత్మ ఉంది, ఆత్మ వేరు, శరీరం వేరు, నాలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మ అంశయే అనే జ్ఞానం కలగాలి, కానీ అహంకారం కాదు. ఈ శ్లోకంలో మోహము అనే పదం వాడారు. మోహము అంటే రెండు విషయముల గురించి సందిగ్ధత. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలియని తనము. అది కుదరదు, అమ్మో ఇది కుదరదు, మరి ఎలాగా అనే వ్యాకులత. దీనినే మోహము అంటారు. ఇది ప్రతి మానవుని జీవితంలో అనునిత్యము కలుగుతూ ఉంటుంది. ఆ కారణంగా మనం మన నిర్ణయాలను తొందరగా తీసుకోలేము, దాటవేస్తూ ఉంటాము.
నానబెడతాము. దానితో సమస్య జటిలమవుతుంది. ఎందుకంటే కాలం మన కోసం ఆగదు కాబట్టి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవడం మానవ కర్తవ్యం. చాలామంది తప్పు నిర్ణయాలు తీసుకొని జీవితాలను కష్టాల పాలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సరైన నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన వివేకము, జ్ఞానము, అవగాహన లేకపోవడం వలన ఇది జరుగుతుంది. కాబట్టి ప్రతి మానవుడు ముందు వివేకము, జ్ఞానము, బుద్ధి, విచక్షణా శక్తిని పెంపొందించుకోవాలి. కొంతమందికి ఇవన్నీ ఉన్నా పొరపాట్లు చేస్తుంటారు. అదే అర్జునుడు కూడా చేస్తున్నాడు. మనం ఉన్నదాని ఉన్నట్టు దాని స్వస్వరూపంతో చూడగలగాలి, కానీ మోహంతో కాదు. అప్పుడు ఎటువంటి పొరపాటు నిర్ణయాలకు అవకాశం ఉండదు. శరీరం వేరు, ఆత్మ వేరు అని కాకుండా ఈ శరీరమే నేను అనే మోహంలో పడడం వలన అర్జునుడు నేను యుద్ధము చేయను, సన్యాసము తీసుకుంటాను అని పొరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ శ్లోకంలో మరొక విషయం కూడా చెప్పారు. నీలో, నాలో, అందరిలో ఉన్న ఆత్మ ఒకటే, వేరు వేరు కాదు అని తెలుసుకుంటావు అని అన్నారు పరమాత్మ. అంటే నీవే పరమాత్మ, ఆ పరమాత్మే నీవు అనే విషయాన్ని బోధిస్తున్నారు పరమాత్మ. దీనినే జీవేశ్వర ఐక్యము అని కూడా అంటారు. నెక్స్ట్ 36వ శ్లోకంతో కలుసుకుందామండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి.